ఎన్నికల టైంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిన్న నిర్వహించారు. 3,000 మందికి ఇంటి పట్టాలు ఇవ్వటం చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో చేయలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వంలో బుల్డోజర్ పరిపాలనే జరిగిందని, పేదింటి వాడిని కూల్చి మాజీ సీఎం జగన్ రహదారిగా మార్చుకున్నాడని ఆరోపించారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి లోకేష్ నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి తాను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానని అన్నారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు లోకేష్. ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి, తాడపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దుగ్గిరాలలోని మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఆయన. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నామన్నారు. నిరుపేదలకు తోపుడు బళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకొచ్చారు. గ్రామోద్యోగ పట్టాలు పంపిణీ చేయబడుతున్నాయి. గౌరవ మంత్రివారి చేతుల మీదుగా శ్రీమతి ఆండ్రు అరుణ గారు గౌరవ మంత్రివారి చేతుల మీదుగా గ్రామోద్యోగ పట్టాలు అందుకుంటున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ నియోజకవర్గంలో తొలి అడుగు మాత్రమేనని, ఇకపై అభివృద్ధి, సంక్షేమ పథకాలు వరుసగా అమలవుతాయని అన్నారాయన. అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2019 నాటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటి ఎన్నికల్లో తనకు ఈ నియోజకవర్గం కొత్త అని అన్నారు. 21 రోజుల ముందే తనకు టికెట్ వచ్చిందని తెలిపారు. తాను పూర్తిగా నియోజకవర్గం ప్రజలకు, నియోజకవర్గ సమస్యలు తనకు అప్పుడు తెలియదని అన్నారు. అందుకే 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. ఆ ఓటమే తనలో కసిని పెంచిందని గుర్తు చేశారు లోకేష్. సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉందా? నేను తలగొక్కున్నాను, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది లేదు, మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా, మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. నవ్వుతా, కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ నా ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి, లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. ఓడిపోయిన రెండో రోజు నుంచే మంగళగిరిలో పనిచేయడం మొదలుపెట్టానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు అహర్నిశలు కష్టపడ్డానని, సొంత నిధులతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 2024 ఎన్నికల్లో 53,000 మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని అన్నారు. తనను ఒక నాయకుడిని చేసిన ఈ నియోజకవర్గాన్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు లోకేష్. బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ, 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో, అన్నగారు ఇక్కడనే ఉన్నారు, ఆయనది బాధ్యత ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్, ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుకుంటూ, వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసానికి వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ